వీళ్ళు అక్కడికి వెళ్ళాక వీళ్ళకి ఊరికి మధ్యన సంబంధాలు పెరుగుతాయి కదా, ఆ పక్కన ఇల్లు వచ్చేస్తాయి. ఫైనల్గా ఊరంతా డెవలప్ అయ్యాక ఇది కాస్ట్లీ ఏరియా అవుతుంది. ఇది కూడా ఇప్పుడు మీకు హైదరాబాదులో పి జనార్దన్ రెడ్డికి ఎందుకు పేరు? ఆ అమ్మవారి గుడి ఉంది కదా, పెద్దమ్మ గుడి, ఆ ఏరియా ఏంటి? అట్లా తీసుకున్నదేగా భూమి. జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో ఉన్న బస్తీలన్నీ ఆ రోజున పీజీఆర్ పోరాటాలతో వచ్చినాయి. వాళ్ళకి పట్టాలు ఇప్పించాడు, మంచినీళ్లు, రోడ్లు, కాలువలు అన్ని. పీజీఆర్ చనిపోయిన రోజున రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటారు, లేదా అంతమంది వచ్చి ఉంటారు. హైదరాబాద్ లాంటి చోట్ల చనిపోయినప్పుడు రావడం అంటే ఆషామాషి కాదు. ఎందుకని? పీజీఆర్ ఏమన్నా రాష్ట్ర స్థాయి నాయకుడిగా అందరికీ పరిచయమా? కాదు. ఒక్క హైదరాబాదులో ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అక్కడ బ్రతికే పేదవాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇవాళ అట్లాంటి ఒక ఛాన్స్ ప్రభుత్వం ఇద్దాం అనుకుంటుంది. జగన్ ఆల్రెడీ ఇచ్చాడు. అది 22A కిందన జగన్ టైంలో ఏడాది ముందు నిర్ణయం తీసుకున్నాడు. ఆర్డర్లు రావడానికి 4-5 నెలలు పట్టింది. ఏది ఎలక్షన్స్కి ముందు అన్నమాట. అప్పుడు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పైబడి ఇల్లు వాడుకుంటున్నటువంటి, అంటే ఇల్లు కట్టేసుకుని ఉన్నటువంటి వాళ్ళు, పన్ను ఇట్లా కడుతున్నటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల పైబడి పొలం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే ఆ భూమి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసేయడం అన్నటువంటిది. దాని మీద వీళ్ళు రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు.